హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు పూరీలోకి కర్రీ చేసుకుందాం, చూద్దాం రండి. 3 ఆలులు, 2 క్యారెట్లు, బఠానీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తీసుకోవాలి. అట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించండి, కుక్కర్ పెట్టుకోవాలి. అందులో 2 గంటల ఆయిల్ పోసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో వేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ అందులో వేసుకొని బాగా కలపాలండి. కొంచెం బాగా పచ్చివాసన పోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ముక్కలు వేసుకోవాలండి. అందులో కట్ చేసిన ముక్కలు, ఆలు, క్యారెట్, బఠానీలు వేసుకోవాలి. మీకు ఇంకా వేరే ఏమైనా కూరగాయలు కావాలంటే కూడా వేసుకోవచ్చు. మన కాలీఫ్లవరు అలాంటివి వేసుకోవచ్చు అండి. బీనీస్, కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసాను చూడండి. కలపాలి. అది కూడా ఒక 2 మినిట్స్ ఆ పచ్చివాసన, కారం అవన్నీ వేసాం కదా, వాసన పోయేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు ముక్కలకు సరిపడంత వాటర్ పోసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఉడకనివ్వాలండి. చూడండి, అట్లా ఉడికిపోయినాయి చూడండి. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ తీసుకునండి, అందులో శనగపిండితో కానీ, లేకపోతే బియ్యం పిండితో కానీ, లేకపోతే గోధుమ పిండి ఏదున్నా కూడా అందులో కలుపుకొని చిక్కదనం కోసము కూరలో పోయాలండి. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఉంచి తీసేయాలి. ఇవాళకి ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.